వెల్కమ్ టు PM9 న్యూస్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం మనకందరికీ తెలిసిందే. ఒక ఏమి రాజకీయ నాయకులు కూడా ఆ నియోజకవర్గం నుండి గెలుపొంది ఒక మహోన్నతమైనటువంటి పదవులను చేపట్టినటువంటి ఆ నియోజకవర్గం. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? గత పాలకులు రైతు ప్రభుత్వం కాదు, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతులకు మేలు చేసే ప్రభుత్వం, మేము రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఓకే అనుకుందాం అనుకో. మనం గతంలో ఇదే మీడియా వేదికగా PM9 న్యూస్ మీడియా వేదికగా డోన్ నియోజకవర్గం ప్యాపిల్ మండలంలోని ఊటకొండలో మొక్కజొన్న రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. తర్వాత కావేరీ సీడ్స్లో ఫాల్ట్ జరిగిందని చెప్పేసి మన న్యూస్ టెలికాస్ట్ అయిన తర్వాత అధికారులు వచ్చి సైంటిస్టులు వచ్చి సందర్శించడం, అదే మాదిరిగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు అక్కడి ఎమ్మెల్యే ఆ యొక్క ఊరిని రైతులని సందర్శించడం, ఆ యొక్క పొలాలను చూడడం, రైతులను మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇంకొక కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ డోన్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఉన్నప్పటికీ ఇదే నియోజకవర్గం నుండి సీడ్స్ చైర్మన్గా ధర్మారం మన్నే సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఈ రైతులు ఏమనుకున్నారు? మాకు మన్నే సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, డోను ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి రైతులు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి దాఖలాలు మనం చూసాం. అయితే ఇది అధికారులు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చినారు, సందర్శించినారు, మేము రిపోర్టు పంపిస్తామన్నారు. రిపోర్టు సరే, వాళ్ళ ల్యాబ్ ఎక్కడుందో వారికి తెలియాలి. తర్వాత రిపోర్ట్లో ఒక వారానికి ఏమైనా వస్తుంది రిపోర్ట్లు, రైతులు తప్పిదము చేయడం వల్ల, కొంత క్లైమేట్ ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క మొక్కజొన్న నాశనమైంది, కాబట్టి మా కంపెనీది తప్పు కాదు, అంటే కావేరీ సీడ్స్ది తప్పు కాదు అని చెప్పి ప్రభుత్వాధికారులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు ఒక నివేదికను పంపించినారు. ఆ నివేదికలో ఈ విధంగా రాయబడింది. అయితే నేనంటున్నాను, కావేరీ సీడ్స్ అనేటువంటిది ఒక కార్పొరేట్ సంస్థకు సంబంధించినటువంటిది. సరే, రైతులు ఒక 8 మంది 5 మంది ఆ ఊర్లో ఉన్నటువంటి టోటల్ రైతులు తప్పిదం చేసింటారో ఒక క్వశ్చన్. సరే, పోనీ ఊటకొండ గ్రామంలో ఉన్నటువంటి రైతులలో తప్పు చేసినారు అనుకుందాం, వాళ్ళు సరిగ్గా నీళ్ళు కట్టలేరు, సరిగ్గా మందులు కొట్టలేరు అనుకుందాం. బనగానపల్లె నుండి ఇప్పుడు నంద్యాల జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే BC జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో ఆ మంత్రి నియోజకవర్గం బనగానపల్లె హెడ్ క్వార్టర్ నుండి ఊటకొండ వరకు చూసుకుంటారా అండి? లేదంటే బేతంచెర్ల నుండి డోన్ వరకు చూసుకుంటారా అండి? మొక్కజొన్న ఏ రకంగా నాశనమైనటువంటిది? ఓన్లీ కావేరీ సీడ్స్ ఏమనంటే ఆ లాట్ ఫాల్ట్ ఉంటుందని అప్పుడు రైతులను మభ్యపెట్టినారు, ఇది ఫాల్ట్ ఉంటుందని. అంటే ఏకంగా రైతులదే ఫాల్ట్ అని రైతుల మీద రుద్దడం జరుగుతూ ఉంది. రైతు సరే, ఇంకోటి అడ్వాంట్ అంట, ఇంకో కంపెనీ నాటినారు అంటే వాళ్ళకి ఒకటే వాతావరణం ఉండదా? వీళ్ళకి అది వర్తిస్తుందా? అంటే కంపెనీ యొక్క సీడ్స్లో లోపాలను 100%గా ఎత్తి చూపలేక కార్పొరేట్ సంస్థలకు ఈ సైంటిస్టులు కూడా ఖచ్చితంగా చేతులు నానుకున్నారనే దానికి అనేక ఆధారాలు. అదే రోజు ఎంక్వైరీ చేయడానికి వచ్చిన రోజు వాళ్ళతోని కలిసి మమేకం కావడమే, ఏదైతే మారుతి సీడ్స్ వాళ్ళతో మమేకం కావడమే. మళ్ళీ దీన్ని ఏ రకంగా చూడాలి? సరే, పోనీ ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ధర్మాన సుబ్బారెడ్డి గారు కావచ్చు సీడ్స్ చైర్మన్, సరే ఎమ్మెల్యే కంటే ఎంతవరకు ప్రాధాన్యత, ఎమ్మెల్యే గారి కంటే ఎంతవరకు చేయగలుగుతాడో లేదో అదే వేరే విషయం. ఈయన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కదా. ఎవరు ధర్మాన సుబ్బారెడ్డి ఎవరైతే సీడ్స్ చైర్మన్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కదా. తర్వాత అంటే ఎందుకు ఫెయిల్ అయింది, ఏమి అసలు ఆ యొక్క సీడ్స్ అధినేతలు ఎవరైతున్నారో ఇమీడియట్గా 1 గంటలో వాళ్ళమంటే కూడా వాళ్తారు కదా. అంటే ఏమి దీని అసలుకు ఈ యొక్క సీడ్స్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు అసలు ఏం చేస్తున్నట్లు అని చెప్పి ఈ యొక్క డోన్ ప్రాంత ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మేము ఓట్లు వేసి గెలిపించుకుంటే ఇంతేనా మాకు తగిన మూల్యం ఇదే రకంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక అధికారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఊర్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఎందుకుంటాయండి? మేము ఒక మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాము, ప్రశ్నించే హక్కు మాకుంది. ఒక రైతు భరోసా కేంద్రాలు ఎందుకున్నాయి?
ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమంటారు, మాకు కంప్లైంట్ వస్తేనే మేము పొలాలకు పోయి సందర్శిస్తాము అని అంటారు. ఎవరు? డోను అగ్రికల్చర్ ఆఫీసర్. తర్వాత నంద్యాల జిల్లా నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా. అంటే కంప్లైంట్ చేయకుంటే ఈ రైతు భరోసా కేంద్రాలు ఎందుకు, వీళ్ళ జీతాలు ఎందుకు? ప్రజలు ఇస్తున్నారా లేకుంటే వాళ్ళ సొంత జేబులో పెట్టుకొని తిరుగుతున్నారా? అంటే ప్రజలకు సేవ చేయడం కోసం కదా. సరే పోనీ వీళ్ళు సోమరితనం అనుకుందాం, అక్కడ సీట్ చైర్మన్ ఉన్నారు కదా, వాళ్ళతో పనులు చేపించచ్చు కదా, లేకుంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, పనులు చేపించచ్చు కదా, ఎందుకు చేపించలేకున్నారు? అంటే సీడ్స్ కంపెనీలు కార్పొరేట్ సంస్థలు కాబట్టి ఎవరమైనా చేతులు దొరకొచ్చు. ఈ ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీ కాబట్టి ఈ యొక్క కంపెనీకి డ్యామేజ్ అయితే మొత్తము మా కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది కాబట్టి చేతులు బలంగా తడుపుతారనేదే కదా ఈ ఆఫీసర్లకి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ రైతులు మేము చెప్తున్నాం ఛాలెంజ్గా 100% ఈ సీడు ఫెయిల్ అయింది. బనగానపల్లి నుండి డోన్, బనగానపల్లి నుండి బేతంచెర్ల నుండి డోన్, ఈ రకంగా ఎక్కడన్నా ఎంక్వైరీ చేయండి. మీరెందుకు ఏమన్నా మేము వాడే పదం వాడకూడదు, కానీ ఏమిటిని కాస్తున్నారండి వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు? పోయి ఆ పొలాల్లో రైతు భరోసా కేంద్రానికి సంబంధించి ఒక అధికారి ఉంటాడు కదా, ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ చేయొచ్చు కదా. కాబట్టి ఇప్పటికైనా ఆ రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటాం. ఆ రైతుల పక్షాన మా PM9 న్యూస్ ఖచ్చితంగా పోరాటం చేస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి. PM9 న్యూస్ మీ